అంతే ఏం లేదు మాట్లాడు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడక గ్రామంలో అంబటి హనుమంతరెడ్డి గారి పెద్ద అల్లుడైనటువంటి కడారి లక్ష్మారెడ్డి గారు మనతో ఉన్నారు. వారు సుమారు 90 సంవత్సరాల వయస్కులు. మా గ్రామానికి ఇంచుమించు వారే పెద్దవారుగా మేము భావిస్తున్నాం. వారి యొక్క అమూల్యమైనటువంటి కొన్ని విషయాలను తెలుసుకుందాం. చిన్నప్పుడు మీరు చదువుకున్నప్పుడు చెప్పినటువంటి కొన్ని సమాజానికి అవసరమైనటువంటి కొన్ని పద్యాలు కావచ్చు, లేకుంటే మాటలు కావచ్చు, వినిపించాలని నేను కోరుతా ఉన్నా. చెప్పండి. చెప్పనా? తల్లి గర్భము నుండి ధనము తేనెవరు, వెళ్ళిపోయడి నాడు వెంటరాదు, లక్షాధికరైన లవణమన్నమే మెరుగు బంగారము మృగబోడు, విత్తవార్జన చేసి విర్రవీకుడే కాని కూడబెట్టిన తమ్ము కుదబోదు, పొద్దుగా మరుగైన భూమి లోపల పెట్టి ధన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలా కవును దొరల కవును తేనె తుంటి గలివా తెరవరకు భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దుర్త దూర. వెరీ గుడ్. చాలా చక్కటి పద్యాన్ని, నరసింహ శతకంలోని ఒక అద్భుతమైనటువంటి పద్యాన్ని మన జీవిత కాలంలో అవసరమైనటువంటి అన్ని విషయాలు ఇందులో చెప్పడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ వేరే ఒక పద్యం కానీ లేకుంటే ఒక మాట కానీ మీరు వినిపించాలని కోరుతా ఉన్నాం. ఏం పద్యం చేయాలి? గాలి వచ్చినప్పుడు బండ కావాలి అని చెప్పినటువంటి కొన్ని ఉన్నాయి కదా, అటువంటి మంచి వాక్యాలు చెప్పండి. నల్ల గొంగడి తెచ్చి చల్లనద్దిన గాని మల్లె పూల విధంగా తెల్లబడునా, వేపాకు పసరెంతసేపు కాసిన గాని తేనెతో సమంగా తీయబడునా, వెలిపాయలు మంచి వెలిగంధమును చేస్తే పరిమళించున మరల విర్ర వలన, కుక్క తోకకు రాతి గుడ్డు కట్టిన గాని వంకపోయిన కొన వంచుకునే వంచుకుని సజ్జులతోని భూటేమి ఆత్మశుద్ధైనట్టి ఆత్మరులకు భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ధర్మపురి నరసింహస్వామి దేవాలయానికి సంబంధించినటువంటి ఒక మహాభక్తుడు రాసినటువంటి ఈ అద్భుతమైనటువంటి పద్యాన్ని మనకు వినిపించినందుకు వీరికి మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రస్తుతం ఉన్నటువంటి సమాజానికి అవసరమైన ఈ విషయాలను వినిపించినందుకు వారికి సవినయంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. తర్వాత మళ్ళీ సందర్భాన్ని బట్టి వారితో ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం.